పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేపడుతున్నట్లుగా ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా కార్యదర్శి ఎం కిరణ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ని బుధవారం గుంటూరు బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిరణ్ మీడియాతో మాట్లాడారు. విద్యారంగ సమస్యని పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని తెలియజేశారు. ఏపీ కామన్ పీజీ సెట్ ని రద్దుతో పాటు జీవో నంబర్ 77ని రద్దు చేయాలని అన్నారు. వెటర్నరీ విద్యార్థులకి 25,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వాలని చెప్పారు. మెడికల్ విద్యా సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ నేతలు సమీర్, యశ్వంత్, సుబాని, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన విజయవాడలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడుస్తున్న విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దాదాపు 5,500 కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు ఉన్నాయి. అదేవిధంగా మేము అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 77ని రద్దు చేస్తాం, పీజీ చదివేటువంటి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పి ఆ రోజు నారా లోకేష్ గారు పాదయాత్రలో పదే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ జీవో మీద ఇటువంటి పరిస్థితుల్లో ఏమీ ఇవ్వలేదు. అదేవిధంగా డిగ్రీ ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టడం వల్ల, అడ్మిషన్లు ఆన్లైన్లో చేయడం వల్ల ఈరోజు డిగ్రీ చదివేటువంటి విద్యార్థులకి అధిక మొత్తంలో భారం పడుతుంది. ఆ సీట్లు ఇక్కడ గుంటూరులో చదివే విద్యార్థికి ఎక్కడో ఉన్నటువంటి ఇనుకొండలోనో, పిడుగురాల్లోనో, నర్సరాపేటలోనో లేదంటే వేరే జిల్లాల్లో కేటాయిస్తున్నారు. అలా డిగ్రీ చదివే విద్యార్థులు సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి డిగ్రీ ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా పీజీ విద్యార్థులకి ఏపీ పీజీ సెట్ అనేటువంటి పేరుతోటి పీజీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జామ్ నిర్వహించడం వల్ల యూనివర్సిటీల స్వయం ప్రత్యుత్పత్తి పడిపోతుంది. అదేవిధంగా యూనివర్సిటీల్లో చేరే విద్యార్థుల సంఖ్య కూడా నామమాత్రంగా ఉంది. ఈ పీజీ సెట్ని క్యాన్సిల్ చేసి ఏ యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీ పరీక్షను నిర్వహించుకొని వాళ్ళు అడ్మిషన్లు చేసుకునేలాగా ఈ యూనివర్సిటీ సెట్ని రద్దు చేయాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించాల్సినటువంటి మెడికల్ కాలేజీలని పీపీ పద్ధతిలో ప్రైవేట్ పరం చేస్తున్నారు. దీన్ని ఎస్ఎఫ్ఐగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రైవేటీకరణ ఆపాలి. అదేవిధంగా వెటర్నరీ విద్యార్థులకి నెలకి 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఇప్పటికే దీక్షలు అదేవిధంగా నిరే దీక్షలు చేస్తున్నారు. వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం. భవిష్యత్తులో వాళ్ళకి తరపున పెద్ద ఎత్తున కూడా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన దిగుతాం. ఈ దీక్ష ప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వం ఈ దీక్ష నుంచి అయినా సరే గుణపాఠం నేర్చుకొని భవిష్యత్తులో జరిగేటువంటి పోరాటాలు ఏదైతే ఉన్నాయో వాటి పరిష్కార మార్గం చూపించాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా దీక్షని జయప్రదం చేయాలని చెప్పి విద్యార్థులకు మేము పిలుపునిస్తున్నాం.